పశ్చిమాసియా యుద్ధంలో బాంబుల వర్షం కురుస్తోంది. యుద్ధం మొదలైన 100 గంటల్లో 2000 బాంబులు వేశాయి అమెరికా, ఇజ్రాయెల్. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పేలులతో దద్దరిల్లుతోంది. పశ్చిమాసియాలోని గల్ఫ్ దేశాలపై ఇరాన్ మిసైల్స్ అదే పనిగా వేస్తోంది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైంది. ఇక ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికా అటాక్ చేస్తుంటే ఆపరేషన్ రోరింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ దాడులు నిర్వహిస్తోంది. ఇరాన్లోని మిస్సైల్ సెంటర్లు, న్యూక్లియర్ స్థావరాలు, నావికాదళం, కమాండ్ సెంటర్ల లక్ష్యంగా 1700కు పైగా దాడులు చేశాయి. B-2, B-1, B-522 బాంబర్లతో అమెరికా యుద్ధం చేస్తోంది. ఇక ఇరాన్ ఇప్పటివరకు 500కు పైగా క్షిపణులను ప్రయోగించింది. 2000కు పైగా డ్రోన్లను లక్ష్యాల వైపు వదిలింది. అయితే ఇరాన్ యుద్ధంలో పట్టు సాధించేందుకు యుద్ధంలోకి 50,000 మందికి పైగా సైనికులను అమెరికా దించడం కలవరపెడుతోంది. 200కు పైగా ఫైటర్ జెట్లను వినియోగిస్తోంది. దాదాపు 2000 లక్ష్యాలను ఎంచుకొని ఇప్పటివరకు బాంబుల వర్షం కురిపించాయి రెండు దేశాలు. ఇరాన్పై తొలిసారి ప్రిసిజన్ స్ట్రైక్ మిసైల్ కామికోజ్ డ్రోన్లను అమెరికా వినియోగించింది. పశ్చిమాసియాలో వార్ నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. జోర్దాన్లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్న కారణంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. అటు అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేందుకు గల్ఫ్ దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలను ఇరాన్ టార్గెట్ చేసింది. పశ్చిమాసియాలో వార్ నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. జోర్దాన్లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్న కారణంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. అటు అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేందుకు గల్ఫ్ దేశాల్లోనే అమెరికా రాయబార కార్యాలయాలను ఇరాన్ టార్గెట్ చేసింది. Shit.